అందరికీ నమస్కారం. ఇది మా డెబ్యూట్ ఫిల్ము, మా ప్రొడక్షన్ హౌస్ది. మూవీ అనేది ఒక నా ప్యాషను. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కళ కన్నాను, నేను ఎప్పుడైనా ఓ మూవీ చేస్తానని. ఓకే. అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన ఒక స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురుకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసరు, వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరితోని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్నీ చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషను మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ప్యాషన్గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలీదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీని. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు, ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించారు. ఒక చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం, ప్రతి చిన్నదాన్ని. ఆయన కష్టం అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పారు, ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ ఫ్రాక్చర్ అంటే ఏమంటారండి, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో హీరో మన సంజయ్ దత్ గారిలా ఆయనలాగా ఆయన అలా నడిచి నేను అన్నాను, అది సాజన్ ఎంత హిట్ అయిందో మీరు దీన్ని కూడా అంతే హిట్ చేయిస్తారని. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్కే గారు అవనివ్వండి, రమేష్ గారు అవనివ్వండి, ప్రణీత్ అవనివ్వండి, మిగిలిన అందరు కుర్రోళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తక్కువ అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం, దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. మనది కెమెరా డిపార్ట్మెంట్లో విందా గారు చేసిన పని ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న ఫ్రేమ్ని ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, నువ్వు మూవీని పూజించడం, ఆయన పూజించే టైప్లో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారిది ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం ఏమండి లవ్ యూ అండి, అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయనది. అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది అదొక పెద్ద, అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడు మనకి ఏమంటారు అలసట అనేది ఏమీ తెలియదు. మన హీరో గారు ఫేస్ చూస్తేనే ఆయన, మన రాజా రవీంద్ర గారు అంటారు, పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి వరకు ఉండేవారు. అంటే మన హీరో గారు ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్గా ఉంటారండి. ఆయనలో ఆ ఫ్రెష్నెస్ ఉందండి. అందులో ఇంకా చెప్పడానికి ఏముందండి, మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము బొంబే, మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము. ఆవిడ జ్వరం ఉండి ఆవిడకి ఆల్రెడీ సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవనివ్వలేదు. ఈవిడికి జ్వరం ఉంది, సెలైన్ 102 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికీ తెలియలేదు ఈవిడ మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన నిజంగా ఆయన కష్టం గురించి మనం చెప్పకపోతే అసలు ఇది ఉండదు. ఆయన ఏంటంటే చిన్న విషయాలు ఏమంటే చిన్నవి చాలా క్రియేట్ చేశారు ఆయన నిజంగా ఆయన కూడా సెట్ మీద మొత్తం అంతా చాలా, అంటే మీకు ఏం చెప్పాలంటే రాత్రి మొత్తం అంతా పొద్దున్న 6 వరకు షూటింగ్లు అయినాయి. అందులో హీరో గారు, హీరోయిన్ గారు, మిగిలిన మొత్తం కాస్ట్ మొత్తం అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరు మన రవి గారు, మన రాజ్ తీరందాస్ గారు, మిగిలిన మొత్తం కాస్ట్లు, మన బ్రహ్మాజీ గారు అవనివ్వండి, ముఖేష్ ఖన్నా గారు అవనివ్వండి, మన ప్రవీణ్ గారు అవనివ్వండి, మన సత్య గారు, రమ్యకృష్ణ గారు, ఆయన గురించి తర్వాత ఇలాగ మొత్తం వీళ్ళందరూ మొత్తం అంటే ఏంటంటే ఎంత ఏ లెవెల్లో అంటే
వాళ్ళు యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ కింద మొత్తం అందరూ పనిచేసేవండి, అందరం కష్టపడ్డారు. అందరూ అంటే వాళ్ళకి అంటే యాక్చువల్లీ ఎంత చెప్తే అంత ఇప్పుడు అంటే నా దగ్గర వర్డ్స్ లేవండి. మన రవి గారికి కొంచెం శాకాహారం అని ఆయనకు ఒకటి ఆయన చాలా ఆనందపడ్డారు. మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఒకనే అది ఆయన కర్మ, అది చెప్పిందండి, అది అది ఆయన కర్మ. ఒక్క నిమిషం అండి, ఇది యాక్చువల్లీ మాదొక వీఆర్ బిలాంగ్స్ టు జైన్ ఫ్యామిలీ. అయితే మాదొక సిస్టమ్ ఉంది, ఎక్కడైతే మన బతుకు తెరువు ఉంటుందో అక్కడ రక్తం అక్కడ ప్రాణహింస అవ్వకూడదు. ఆ లెవెల్లోనే మేము బతుకుతూ వచ్చాం. ఎదురు కూడా అదే ప్రిన్సిపల్స్ తీసుకుని మేము ఎదురు కూడా వెళ్తాం. తిండి అనేది పొట్ట నింపడానికి ఉండాలి, కానీ తిండి అనేది ఇంకో జీవిని చంపేసి తినకూడదు. అది మేము ఆలోచిస్తున్నాం. మేము ఎవరే ఫుడ్ హ్యాబిట్స్ గురించి మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ని మేము ఏం పర్లేదండి, అయిపోయినామండి. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఎవరికైనా కొంచెం ప్రాబ్లం అయి ఉంటే దాని గురించి మేము అందరికీ సారీ చెప్తున్నాం. కాకపోతే దాని మనసులోంచి ఎటువంటి సారీ లేదు దాని గురించి. మేము మాత్రం నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ అన్నట్లో కూడా మేము శాకాహారమే తినిపిస్తాం. దానిలో ఏం అవతలవతలు ఉండదండి. అది దాని తర్వాత మొత్తం ఇందులో ఒక యాజ్ ఏ గార్డియన్ మొత్తం రాజా రవీంద్ర గారు మొత్తం ప్రతి చోట మాకు గైడ్ చేశారు. ఎక్కడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆయనకు ఫోన్ చేయడం, ఆయన దానికి సమాధానం నాకు చేశారు, ఆయనకి దానికి దారి చూపించారు, సొల్యూషన్లు ఇచ్చారు ఆయన. అందుకని రాజా రవీంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మానందం గారికి విశేషంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు మేము చాలా కష్టపడిన తర్వాత కూడా రాకపోతే ఆయన ఒక ఫోన్ చేసేసి పెద్ద ఆర్టిస్టులని ఒక్క నిమిషంలో ఆయన ఒప్పించారు. మాది మొదటి మూవీ. ఇందులో మొత్తం మా దగ్గర మొత్తం క్యాల్కులేషన్ చేశాను, 1663 మంది మన కూడా పనిచేశారు. 1663 వీళ్ళందరికీ అందులో కష్టం ఉంది, అందరూ చెమట ఉంది, అందరూ దానిలో ప్రాణాలు పోసారు. ఇప్పుడు ఈ మూవీకి మీ అందరి ఆశీర్వాదాలు అవసరం. నేను మీ అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుతున్నాను. థ్యాంక్స్ అండి.